వరదలు భూకంపాలు వచ్చినప్పుడు మానవాళికి కావాల్సింది ధనమో బంగారమో కాదు, ముందుగా కడుపుకు పట్టెడన్నం కావాలి. మొన్న బుడమేరు వరదల్లో వచ్చినప్పుడు చాలామంది చాలా సహాయాలు చేశారు. అయితే మన ఏపీ ప్రభుత్వం వారు ఏమేమి ఇచ్చారో ఒకసారి చూసేద్దాం రండి. ప్రభుత్వం వారు ఇచ్చిన నిత్యావసర సరుకులు ఇంట్లో ఉండే చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరికీ సరిపడేలాగా ఇచ్చారండి. వారి వారి అవసరాలు బట్టి కిలో బంగాళదుంపలు, ఒక బ్రెడ్ ప్యాకెట్టు, అలాగే వాటితో పాటు 4 బిస్కెట్ ప్యాకెట్లు, కిలో పంచదార, 4 యాపిల్ పళ్ళు, 2 బత్తాయిలు. యాపిల్ పళ్ళు ఏదో కుళ్ళిపోయినాయో మాగిపోయినాయో కాకుండా చాలా తాజావి పెద్ద సైజు యాపిల్ అయితే ఇచ్చారండి. వీటితో పాటు కిలో ఉల్లిపాయలు, కిలో కందిపప్పు, కిలో మంచి నూనె అయితే ఇచ్చారు. వీటన్నిటితో పాటు కూడా పాల ప్యాకెట్లు 2 లీటర్లు అయితే ఇచ్చారండి. 25 కిలోల బియ్యం కట్ట, రేషన్ బియ్యం కాకుండా సోనా మసూరి, కర్నూలు సోనా లాంటి మంచి బియ్యం ఇచ్చారు. అలాగే ఇప్పటికీ కూడా సాయంత్రం పూట పాలు అయితే ఇస్తున్నారండి, లీటర్ పాలు ఇంటికి. ఇలా మాకు అందజేస్తున్న ఏపీ ప్రభుత్వానికి చాలా థ్యాంక్స్ అండి. వీళ్ళతో పాటు ఎవరైతే మాలాగా ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి రోజు అన్నాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభావ అండి. మీ అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్. అలాగే మా కోసం సాయశక్తుల ప్రయత్నించి వరదలో చిక్కుకున్న వాళ్ళని రక్షించిన ఏపీ పోలీస్ ప్రభుత్వ రంగానికి కూడా పెద్ద థ్యాంక్స్ అండి. వీళ్ళతో పాటు వివిధ రంగాల వాళ్ళు కూడా మనకి వరద బాధితుల వాళ్ళకి హెల్ప్ చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలే కానివ్వండి, ఇంకా ఇతర ఆర్మీ సిబ్బంది చాలామంది కూడా మనకు హెల్ప్ చేశారు. వీళ్ళతో పాటు ముఖ్యంగా చెప్పవలసింది పారిశుద్ధ్య కార్మికులండి. ఈ శానిటేషన్ వీళ్ళైతే చాలా చక్కగా రోడ్లను అయితే క్లీన్ చేయడం ఇవన్నీ చేశారు. వాళ్ళే లేకపోతే కనుక రోడ్లంతా చాలా చెత్తగా ఉండేది. ఈ విపత్తుల వల్ల నాకు అర్థమైంది ఏంటంటే, ఇలాంటి విపత్ పరిణామాల టైంలోనే మనుషులంతా ఏకమయ్యి ఒకరికొకళ్ళు అండగా నిలుస్తారండి. మామూలుగా అప్పుడు ఒకళ్ళు కూడా సహాయం చేయమంటే ముందుకు రారు. ఇలాంటి టైంలో మాత్రం చాలా యూనిటీగా నుంచున్నారు. ఫోన్లేండి, ఇది చాలా ఆనందపడే విషయమే. ఇలాంటి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోని చూసిన వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలండి.